ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గాంధీ భవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా కోరుట్లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీను ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, ఆహార సౌకర్యాలపై ఆరా తీశారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. మాజీ మంత్రి జోగురామన్న ఆదిలాబాద్ కలెక్టర్ రాజేష్ చాను కలిశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. పంట నష్టపరిహారం సర్వే చేసి చెల్లించాలని ఆయన కోరారు. మహబూబాబాద్ జిల్లా భూపతిపేటలో ఓ వ్యవసాయ భవన్లో మొసలి కలకలం రేపింది. సమాచారంతో అటవీ శాఖ అధికారులు మొసలిని సురక్షితంగా బంధించారు. ప్రథమ చికిత్స అందించి పాకాల సరస్సుకు తరలించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట అనుకుంట గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఎయిర్పోర్టు అంశంపై తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ 90% పొలాలు పోతున్నాయని, మార్కెట్ ధరకి 3 రెట్లు పరిహారం ఇవ్వాలన్నారు. మహబూబాబాద్ జిల్లా పొగుళ్లపల్లి ఏకలవ్య పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గూడూరు సిఐ పాల్గొని సైబర్ నేరాలు, డ్రగ్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. క్రమశిక్షణతో చదివితే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చునని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 5 అంతర్రాష్ట్ర నేరాల ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్కు చెందిన నిందితులు చోరీలు, దోపిడీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి నగదు, మొబైల్ ఫోన్లని స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా ఉటాయి రెండ్య తండాలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. 38 లీటర్ల గుడంబ, 120 కేజీల బెల్లం, 800 లీటర్ల పానకాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారీపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు పోలీసులు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని చిల్డ్రన్స్ పార్కులో పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోయింది. జారుడు బల్లలు, ఉయ్యాల వద్ద నీరు నిలవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హైదరాబాద్ ముషీరాబాద్లోని స్టీల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందిరా పార్క్ నుండి విద్యానగర్ వెళ్తున్న ఎలక్ట్రిక్ బైక్ అదుపు తప్పి వాహనదారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుండ్రుగొండలో గ్రామస్తులు, స్కూల్ పిల్లలు రోడ్డుపై నిరసన తెలిపారు. కొండ్రాయిగూడెం నుండి చండ్రుగొండ రహదారి అధ్వానంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో భారీ వర్షాలు కురిశాయి. కొండాపూర్ చెరువు అలుగు గండిపడగా అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. పాకాల్లో 2 గుడిసెలు కూలిపోయి ₹1,00,000 ఆస్తి నష్టం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైబర్ మోసాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర మాసోత్సవాల సందర్భంగా సురక్షిత తిరంగా సైబర్ కార్యక్రమం చేపట్టారు. సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజేష్ షా తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. పిల్లలకు 6 నెలల వరకు తల్లిపాలే శ్రేయస్కరమన్నారు. రిమ్స్లో కంగారు మదర్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో సీసీ రోడ్డు నిర్మాణంలో సమస్యలతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా మోరం, డ్రైనేజీ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. దోమల బెడతో అంటువ్యాధులు భయం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు. మహబూబాబాద్ జిల్లా రేగడి తండాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైంది. నగదు, వెండి, బంగారు ఆభరణాలు, గృహోపకరణాలు కాలిపోయాయి. సుమారు ₹6 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కోకట్పల్లి బాలాజీనగర్ డివిజన్లోని కైతలాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సందర్శించారు. ఇళ్లలోకి పాములు వస్తున్నాయని, మౌలిక వసతులు సరిగా లేక స్థానికులు ఆయనకి
ఇబ్బందులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. షట్టర్ ఆదాయాన్ని నిర్వహణకు వాడాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా మందమరి సివిల్ డిపార్ట్మెంట్లో టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి గేట్ మీటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆరోపించారు. హనుమకొండ దర్గాలో నాయని రాజేందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఆర్ఈసీ రోడ్డుకు 25 కోట్ల రూపాయల ప్రతిపాదన సిద్ధం చేశామన్నారు. ఫాతిమా రైల్వే బ్రిడ్జి పనులపై కాంట్రాక్టులపై పలు ఆరోపణలు చేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్లో బుందిల రాజ్పుత్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించారు. మహిళలు బోనాలతో వైభవంగా శోభాయాత్ర చేపట్టారు. సర్పంచ్ అరిగే ధర్మతేజ బోనం ఎత్తుకుని అమ్మవారికి పూజలు నిర్వహించారు.